రూబేను పిల్లరా ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నాడు. ఏమంటే ప్రథముడుగా రూబేనుకు ఒక హక్కు ఉంది, జ్యేష్ఠత్వపు హక్కు, జ్యేష్ఠుడు. ఏమండి ఇంకా ఒక రకంగా చెప్పాలంటే తండ్రి తర్వాత యాజకత్వం చేసేటువంటి ఆ రకమైన పరిస్థితి, యాజకత్వం. ఏమండి జ్యేష్ఠుడు, ఇలా ఎన్నో రకాలుగా దేవుడు రూబేనుకి ఇస్తే అతడు చేసిన ఒక బుద్ధిహీనమైన పనిని బట్టి ఇదంతా కూడా రూబేను కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో పిల్లరా జ్యేష్ఠుడికి చాలా చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగా మనందరికీ తెలుసు కదా. దేవుడు పిల్లరా జ్యేష్ఠుడికి ఎంతో భాగ్యాన్ని ఇచ్చాడు. ఏమండి వారు అన్ని విషయాల్లో ముందుండున్నట్లుగా దేవుడు వారి స్థితిని ఉంచితే, అయితే పిల్లరా అలాంటి ఒక అనుభవానికి చెందినటువంటి ఈ రూబేను దాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని లేకపోతే ఆ ఘనతను మనం ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. ఒక మాట చెప్పనా, నేటి దినాన మనం కూడా మన జ్యేష్ఠుడును లేకపోతే మన జ్యేష్ఠత్వాన్ని మనం కూడా ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. ఎవరండి ఈ జ్యేష్ఠుడు అంటే, ఈరోజు పిల్లరా మనము మహిమపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే మనకు జ్యేష్ఠుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకే కాదు పిల్లరా ఈ ప్రపంచానికే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, జ్యేష్ఠుడు. ఏమండి ఆయన వలనే ఇదంతా. ఏమండి కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోకూడదు, పోగొట్టుకోకూడదు. అంటే నేటి దినాన ఆయన్ని పోగొట్టేసుకోవడం అనగా మన జీవితంలో మన హృదయంలో పిల్లరా పాపానికి మనం అవకాశం ఇస్తే నీ పాపం దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఏం చేస్తుంది, తెంచేస్తుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవునికి నీకు మధ్య ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని తెంచేది ఏది అని అంటే, ఏమంటే నిన్ను జ్యేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును విడగొట్టేది, మన మధ్య దూరాన్ని పెంచేది పాపం గనక. ప్రతి చిన్న పాపం ఏమండి ఇది చిన్నదే కదా అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఏమండి పాపుల్లో చిన్న పాపులు పెద్ద పాపులు ఉన్నారు కదా. మనము చిన్న పాపం పెద్ద పాపం కాదు, పాపం పాపమే. ఇంకా దేవుని స్తోత్రం కలుగును గాక. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇంక మరలా దాంట్లో చిన్న పాపం పెద్ద పాపం లేదు, దాంట్లో మరలా చిన్న పాపులు పెద్ద పాపులు లేరు, ఇంకా ఒకటే గ్రూప్. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం చిన్న చిన్న వాటికి మన హృదయంలో అవకాశాన్ని ఇచ్చి మరలా మనం ఏం చేస్తామనంటే ఆ పాపపు జీవితంలో నెట్ట మునిగిపోతూ ఉంటాం. జాగ్రత్త, ఏది కూడా చిన్నదే అని మనం అనుకోవడానికి వీలు లేనే లేదు. సంసోను జీవితంలో ఏమైంది? మొదట పిల్లరా ఆ యొక్క సంసోను జీవితం మనం ఆలోచన చేస్తే అతడు తిమ్నాతుకు వెళ్తాడు కదా. అది ఇశ్రాయేలు దేశానికి ఫిలిస్తీన్లు దేశానికి మధ్య ప్రాంతం. మొదట అక్కడికి వెళ్తాడు. తర్వాత మీరు ఇంకా కొంచెం చదివితే తర్వాత ఆ ప్రాంతంలోనికి అడుగుపెట్టి గాజా దాకా వెళ్తాడు. అంతటితో ఆగడు, మరలా అది దాటి ఏమండి షోయేరు లోయ దాకా వెళ్ళిపోతాడు. జీవితం అయిపోయింది, స్మాష్. దేవుని స్తోత్రం కలుగును గాక. అనుకుని ఉంటాడు అసలు ఆక షోయేరు ఆ లోయ దాకా వెళ్ళిపోతాడనే విషయం సంసోనుకే తెలియదు. కానీ చిన్నగా మొదలైంది అతని జీవితంలో ఆ పాపపు ప్రయాణం. కానీ ఒకానొక దినము అతన్ని మరలా లేవలేని స్థితికి పాడేసింది. ఈ ప్రత్యేకమైన సమయం ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఏ చిన్న దానికి ఏ చిన్న లోకరీత్య క్రియకు మనం మన జీవితంలో అవకాశం ఇచ్చినా మనము ఖచ్చితంగా మునిగిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది ఈ టీవీ షోలు చిన్న చిన్నయే కదా అని క్లిప్పింగ్లు చూసేస్తుంటారు కదా. తర్వాత ఆ క్లిప్పింగ్లు కాస్త నిన్ను సినిమాల దాకా నడిపించేది. అవునా కదా? ఖచ్చితంగా. ఏమండి ఈ చిన్న క్లిప్పే కదా, ఒక్క 5 minutes జోకే కదా, ఎంటర్టైన్మెంట్ కోసం మనం కొన్ని చూస్తాం. కానీ వాటి చేత తర్వాత మనము ప్రేరేపించబడి అలా ఇంకా లోతుకు వెళ్ళి తర్వాత ప్రార్థన చేయలేం, వాక్యం చదవలేం. ఇక అన్నింటా మనం నేరసిల్లిపోయి
తర్వాత దేవునికి మనం దూరం అయిపోయి మన యొక్క ఆ జ్యేష్ఠత్వాన్ని, లేకపోతే దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే స్థితికి మనం పడిపోతాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మన పట్ల ఎంతో మంచి ఉద్దేశాలను దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు నీ ప్రార్థన ఏమై ఉందో, నీ విజ్ఞాపన ఏమై ఉందో, నీ బాధ, నీ వేదన ఏమై ఉన్నదో దానిని దేవుడు ఎరిగి అనుక్షణము నీవు అనుకున్నట్టుగా ఆయన మేలు చేయాలని అనుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో మన దోషాలే మనం ఆశీర్వదించబడకపోవడానికి కారణమవుతూ ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం. నీ దోషములు వాటి క్రమమును తప్పించెను, నీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణం. గమనించండి పిల్లారా, మన జీవితాల్లో దేవుడు మన పట్ల ఎన్నో గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఆయన మనల్ని అద్భుతంగా దీవించాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. కానీ కొన్ని సందర్భాల్లో మన దోషములు వాటి క్రమాన్ని ఏం చేస్తున్నాయట, తప్పిస్తున్నాయట. కొన్ని సందర్భాల్లో చూడండి, ఋతువులు క్రమాన్ని తప్పుతూ ఉంటాయి, అవునా కాదా? మన డిసెంబర్లో ఏమైంది? చలికి వనకాల్సిన మనం కొన్ని దినాలు వనకుండా ఉన్నాం కదా. ఏమైంది అని అంటే భయంకరమైన తుఫాను. శీతాకాలంలో వర్షం ఏంటి అన్నట్టుగానే ఏమంటే మనది ఒక కార్యక్రమం కూడా మరలా మనం మార్చుకోవడం జరిగింది. అప్పుడు అనిపించేది టీవీస్లో లేకపోతే అన్ని చోట్ల అనౌన్స్ చేయబడుతున్నటువంటి ఆ విషయాలను బట్టి ఈ క్రిస్మస్లు ఎలా జరుగుతాయో ఏటో, ఈ పోగేసుకున్న డబ్బులన్నీ ఏం చేసుకోవాలో ఏటో అటు వెనక్కి ఇవ్వలేక మా బాధ. కలెక్ట్ చేసేసాం, మరి ఏం చేయం? ఏమంటే వెనక్కి ఇస్తే మళ్ళీ బాగోదు, అలాగే ఉంచుకుంటే ఖర్చు పెట్టాలంటే ఈ వాతావరణం చూస్తే సహకరించలేదు, ఏటో అర్థం కాని పరిస్థితిలో మనం మొన్నే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఋతువులు క్రమాన్ని తప్పితే వర్షాకాలంలో పడాల్సిన వర్షాలు ఎప్పుడు పడతాయి? శీతాకాలంలో పడతాయి. ఏమండి, ఎండాకాలంలో ఎండలు కాయాలి, కానీ ఆ టైంలో వర్షాలు పడుతుంటే ఋతువులు క్రమాన్ని తప్పితే మనకు ఒళ్ళు మండిపోద్ది కదా. ఎందుకంటే మనం పొద్దున్న ఎండ చూసుకుని ఏం పెడతాం, బట్టలు పెడతాం. ఈ లోపల ఆ మేఘాన్ని చూసి అనుకుంటాం అది అటే పోద్ది అనుకుంటాం. కానీ నీ ఉతికి జాడించి మొత్తం పిండి ఆరేసే లోపల అది ఇటే వస్తుంది. అప్పుడు వస్తుంది అని కోపం. ఇందాక అలా పోయినట్టు పోయింది, మళ్ళీ ఇటే క్రమాన్ని తప్పడం అంటే అదే. మరి దేవుని స్తోత్రం కలుగును. ఆ మేఘం దాని క్రమాన్ని ఏం చేసింది? తప్పింది. ఈరోజు పిల్లరా, మన జీవితం కూడా అలానే ఉంది, మన బతుకులు కూడా అలానే ఉన్నాయి. ఎందుకనంటే ఏది ఎప్పుడు జరగాలో నిజంగా మన జీవితాల్లో అది అప్పుడు జరుగుతుందా? ఈరోజు మనం ఆలోచన చేస్తే మనకు ఏ సమయంలో ఆశీర్వాదం కావాలో ఆ గడియ దాటాక ఆశీర్వాదం మనం చూస్తున్నాం, దీవెన మనం చూస్తున్నాం. ఏమండి అంటే జరగాల్సిన సమయంలో మన జీవితాల్లో కార్యాలు ఏమవట్లేదు, జరగట్లే. కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదాలు కూడా ఏం తప్పుతున్నాయి? క్రమాన్ని తప్పుతూ ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆశీర్వాదాలు నీ విషయమై ఎప్పుడు జరగాలో అప్పుడు జరగకుండా, నువ్వెప్పుడు దీవించబడాలో అప్పుడు దీవించబడకుండా, ఆ గడియ కాస్త దాటేశాక, ఆ సందర్భం కాస్త దాటేశాక, అప్పుడు ఎంతగా మనం దీవించబడినా పెద్దగా మనకేం అనిపించదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇంకా ఏమండి, ఒక చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఆ సందర్భంలో మనకు ఒక 1000 రూపాయలు చాలా అర్జెంటుగా కావాలి. ఎంతోమందికి ఫోన్ చేస్తాం మనం, ఫోన్పే చేయమందామని. ఏమండి, ఆ 1000 రూపాయల కోసం. కానీ అంతమంది మనకు లేదని చెప్పారనుకోండి, సరే ఎలాగోలాగా తంటాలు పడి ఆ 1000 రూపాయలు మనం పంపించాల్సిన పంపించేసాం అనుకోండి. తర్వాత ఎవరైనా వచ్చి 10,000 ఉన్నాయి కొట్టనా అంటే ఇప్పుడు ఎందుకు అంటాం కదా మనం. అదేదో ఇందాకుంటే ఈ మాట్లాడు నా ప్రియ సహోదరుడు, మన జీవితాలు అలా ఉన్నాయి చాలా సందర్భాల్లో. ఏమండి, ఆ పరిస్థితి దాటేశాక ఆశీర్వాదం చూస్తున్నాం, కానీ ఆ గడియలో అద్భుతాన్ని చూడలేకపోతా ఉన్నాం. ప్రియ సహోదరుడా, కొన్ని సందర్భాల్లో జరగాల్సిన ఆ టైంలో
ఆరోగ్యము అప్పటికప్పుడు రావాలి, స్వస్థత అప్పటికప్పుడు రావాలి, చేసిన మొర విని అప్పటికప్పుడు తక్షణమే దేవుడు కార్యం చేయాలి. కానీ ఆ గడియ దాటేశాక జరుగుతున్నాయి మన జీవితాల్లో అన్నీ. అదేంటో కారణం ఏంటో తెలుసా? నీ దోషములు నీ యొక్క ఆశీర్వాదముల యొక్క క్రమాన్ని ఏం చేశాయి? తప్పిస్తూ ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన సమయం నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి మన జీవితాన్ని సరి చేసుకుందాం. ఏ చిన్న పాపానికి, ఏమండి, ఏ చిన్న అతిక్రమమునకు, ఏ చిన్న లోకానుసరమైన క్రియలకు మన బ్రతుకుల్లో ఎంత మాత్రము తావివద్దు. ఈ యొక్క రూబెను ఒక బుద్ధిహీనమైన ఆ పనికి ఎప్పుడైతే ఒడిగట్టాడో అప్పుడు వెంటనే తన జీవితంలో సర్వాన్ని కోల్పోయాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో పాపము మనం కలిగి ఉంటే పాపము మనము అన్నీ కోల్పోయే విధంగా చేసి పాడేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపం ఏం చేస్తుంది? నీవన్నీ కోల్పోయే విధంగా, పాపం వలన మనం అన్నీ కోల్పోతాం, కానీ పరిశుద్ధత వలన మనం అన్నీ పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. పాపం ఏం చేస్తుందనంటే నీవు అన్నీ కోల్పోయేలా చేస్తుంది. మరి పరిశుద్ధత ఏం చేస్తుందనంటే నువ్వు కోల్పోని అన్నీ పొందుకునేలాగా చేస్తుంది. ఏమండి, ఇక్కడ రూబేను జీవితంలో పాపానికి ఎప్పుడైతే చోటిచ్చాడో అప్పుడు దేవుడిచ్చినది అంతా కూడా కోల్పోవడానికి పాపము కారణమైంది. నేటి దినాన్న నీవన్నీ కోల్పోకముందే, నీ జీవితంలో సర్వము నీ చేయి దాటి పోకముందే, సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు, అన్నీ నీ చేయి దాటి పోకముందే నీవు నీ హృదయంలో నుండి పాపాన్ని తీసి బయటకు పారేసే. ఒకటే చెప్తా ఉన్నాను నేను, పాపము అన్నీ కోల్పోయేలా చేస్తుంది, పరిశుద్ధత అన్నీ పొందుకునేలాగా చేస్తుంది. నేటి దినాన్న దేనికి మన హృదయంలో అవకాశాన్ని ఇద్దాం, దేని చెప్పున మన యొక్క హృదయాన్ని మనం స్థిరపరుచుకుందాం. ఆలోచించండి, రూబేను ఇచ్చినటువంటి ఒక అవకాశం వలన తన జీవితంలో దేవుడిచ్చినంతా కూడా పోగొట్టుకోవడానికి కారణమైంది.